ఊర్లో మంచి జాతర చేయడానికి వచ్చింది. ఆల్రెడీ లేడీస్ అటు బాయ్స్ ఇటు కూర్చుంటే నీకు అర్థం కాలేదా? ఏంటి అర్థం అవ్వాలి నాకు? ఒక పోటీ ఉండాలి జాతర అంటే. అబ్బాయిలు అండ్ అమ్మాయిల మధ్య పోటీ ఉండాలి జాతర ఉంటే. ఓకే, ఎలాంటి పోటీ? జనరల్ గా పాట ప్లే అయ్యిద్ది, అక్కడక్కడ ఆ పాట మ్యూట్ అవుతూ ఉంటది. ఆ మ్యూట్ అయిన పదాలు మనం కనిపెట్టాలి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఫిల్ ఇన్ ది సాంగ్స్. అలా ఎవరైతే ఎక్కువ సార్లు కనిపెడతారో వాళ్ళు విన్నర్స్. బట్ ఎవరు ఫస్ట్ చెప్తారని ఎలా తెలుస్తుంది? మీకు వేస్తారు, మీరు కనిపెట్టలేకపోతే మేము కనిపెట్టేస్తాం. సరే, ఇప్పుడు మేము లేడీస్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి లేడీస్ ఫస్ట్. ఓకేనా? నేను కూడా అటు వచ్చేస్తున్నా. మీ సాంగ్ వినండి. ఓకే, రెడీ, మ్యూజిక్. లేవడం దుల్లి 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 పేయడం ఇవ్వడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తారండి అడ్డం. ఏదో పదం అన్నారు, పాట మొత్తం లేపేశారు. మీకు పాట అర్థమైంది కదా, ఆ 2 లిరిక్స్ పాడండి. దులి 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 పేయడం, తర్వాత చల 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 రేగడం. వద్దు, లేవడం దగ్గర నువ్వు దమ్ముంటే లేచిపాడు అంతే. ఒకసారి ప్లే చేయండి పాట. లేవడం దుల్లి 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 పేయడం ఇవ్వడం. కాపే రెడీ, స్టార్ట్. గర్ల్స్, మీకు కాన్ఫిడెంట్ గా ఈ పాట తెలుసుంటే ఎవరో ఒకరు నుంచోని మైక్ లో పాడండి. 10 seconds. 10, 9. ఓకే ఓకే, పాడేస్తున్నా. రెడీ. లే 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 లేవడం చల 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 రే. ఇంకా కూర్చో, అయిపోయింది. లేవడం కు 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 కూర్చోవడం పడుకోవటం. పాడే మీద అయిపోయిందిరా. ఇప్పుడు నేను లేవడం దు 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 దువ్వేయడం దుల్లి 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 పేయడం జల్ల 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 జల్లకివ్వడం. అరే లేవడం దువ్వేయడం ఇవ్వడం. లేవడం దువ్వేయడం దుల్లి 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 పేయడం జల్ల 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 జల్లకివ్వడం. లేవడం దువ్వేయడం దులిపేయడం జల్లకివ్వడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తారండి అడ్డం. వాళ్ళ తప్పు పాడారు. కరెక్ట్ గా పాడాం. 2వ లైన్ మొత్తం తప్పు పాడారు మీరు. అడుగు మేడం, అడుగు, ఆవిడ ఉన్నారుగా. ఇంద్రజ గారు, పాయింట్ ఎవరికి? ఆది గారు టీం. మరి అంత రెచ్చిపోకండి, ఆగండి. ఓకే, బాయ్స్ టర్న్, మ్యూజిక్. పువ్వులో లేనిది నీ నది నువ్వు ఇప్పుడన్నది నీ పాడండి, ఫిల్ ఇన్ ద సాంగ్. కాదు, వాళ్ళకి అంత ఈజీగా ఇస్తే ఎట్లా మరి? ఈజీ ఏం లేదు, సోదిలాగా ఎంత ఈజీగా ఎలా తీసుకుంటారు మీరు? ఒక్క నిమిషం. పువ్వులో లేనిది వచ్చాడ్రా మా రామబాను. పూలో లేనిది కరెక్ట్ గా పాడకపోతే ఆది డిసైడ్ చేసుకోండి, జిత్తు పాడుతున్నాడు, ఒకటేసారి కరెక్ట్ గా పాడాలి, లేదంటే మేము పాడేస్తాం. మాకు మనస్ఫూర్తిగా అన్న ఈ పాట నాకు పూర్తిగా వచ్చు, మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకండి, నేను పాడతానన్నాడు. ఓకే, తప్పు పాడితే పాయింట్ మాకే. నమ్ముతున్నారా? నేను వాడిని నమ్ముతున్నా. ఓకే, కానీ తప్పు పాడితే మళ్ళీ ఆర్గ్యూ చేయకూడదు. అసలు ఆర్గ్యూ చేసేదాకా రానివ్వడు. ఓకే, ఎందుకంటే వాడు ఎప్పుడు రూమ్ కి వచ్చినా ఈ పాటే హమ్ చేస్తుంటాడు. నాకు తెలుసు, నువ్వు పాడరా. రెడీ మేడం. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, నువ్వు ఇప్పుడు అన్నది నేనెప్పుడు విననిది, వెన్నెలే దాటిపోయా. ఓకే, ఇప్పుడు గర్ల్స్ టీమ్ కి సాంగ్ ప్లీజ్. నువ్వంటే నాకు, నేనంటే నీకు, నీకు నాకు ప్రేమంటే ఏంటి? చల్లగా మెల్లగా వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది. హలో రండి, ఇది చాలా ఈజీ. వర్డ్స్ అనుకొని ఒకసారి పాడేస్తాం. 3, 2, 1 స్టార్ట్. నువ్వంటే నాకు ప్రాణం. తప్పింది
హలో వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇంకా 3, 2, 1 చెప్పలేదు. వాళ్ళు అనుకోవట్లా, ఆవిడతో అనుకుంటున్నారు. కాదు మేము పాడతాం, ఆగండి. గర్ల్స్ రెడీయా? రెడీ 3, 2, 1 సింగ్. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి చల్లగా వెల్లుతున్నది, మెల్లగా అల్లుకున్నది. నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం బాయ్స్ 1 పాయింట్, గర్ల్స్ 2 పాయింట్. వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది. బాయ్స్ రెడీ? ఏంటి రష్మి? ఒక్క నిమిషం. అది నీకోసమే. రెడీయా? 2, 3 లెట్స్. ఒక్క నిమిషం, ఇంకొకసారి రా. మ్యూజిక్. హే కొట్లో ఉంది గట్టే గట్టేగా నోట్లో పెడితే మెత్త మెత్తగా అమ్మని అడిగితే అల్లుడింటికి పోపోంది తావో ఎక్కడ పడతావో నీకు పెడతా దయ చూడమంటా. రెడీ? Ready? 3, 2, 1 గో. అరే ఎవడికొచ్చు? రాధిక 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 ఇది అడగడానిక అంత ధీమా మీకు? ఈ అజరగాడికి పాట అంతా వచ్చు, ఎందుకంటే వాడు చాలా సార్లు మా రూమ్ లో హమ్ చేశాడు ఈ పాట. 3, 2, 1 గో. గుట్లో ఉంది బెల్లం మొక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా. వెనక ఎవరా ఫోన్ చూసుకొని చెప్పేది? జిత్తు సూపర్ మేడం, ఆ ఫోన్ చూడండి. ఒక్క నిమిషం, ఒకే కావాలంటే మేము పాడతాం, ఓకే? టీమ్ డిస్క్వాలిఫైడ్. అజర్ గారు పాట పాడేటప్పుడు జిత్తు వెనకాల నుంచి ఫోన్ తీసి లిరిక్స్ చెప్పారు కాబట్టి అందులో తప్పేమిటి? వాళ్ళు బ్రెయిన్ వాడారు, మేము ఫోన్ వాడాము తప్ప. చీటింగ్. బాయ్స్ 1 పాయింట్, గర్ల్స్ 3 పాయింట్. ఒక్క నిమిషం, మీరు ఏమైనా అనుకోండి, మేము ఫస్ట్ పాట కూడా ఫోన్ లోనే చూసి పాడాము. సరే, ప్రస్తుతానికి స్కోర్స్ వచ్చి బాయ్స్ 1 పాయింట్, గర్ల్స్ 3 పాయింట్స్. అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. జెన్యూన్ గా పాడదాం, వాళ్ళలాగా చీటింగ్ లేకుండా. మేము జస్ట్ ఫోన్ లో చీటింగ్, జడ్జి గారు డైరెక్ట్ గా ఆవిడే ఇచ్చింది ధైర్యం అని. హలో హలో, మాట్లాడండి, ఏంటి విశేషాలు? గర్ల్స్ టీమ్ అన్నారు, మరి నేను గర్ల్ కాదా? మా ఇది ఏదో జరిగింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు చెప్తే వాళ్ళు గెలిచినట్టు. అదంతా ఏం లేదు, గర్ల్స్ ఆల్రెడీ లీడింగ్. అయితే ఈ లాస్ట్ రౌండ్ లో మ్యామ్ 2 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ సాంగ్ వచ్చి గర్ల్స్ వైపు, వారు కరెక్ట్ గా చెప్తే 4 పాయింట్స్. ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తే బాయ్స్ వైపు 1 పాయింట్ వెళ్ళి అది 2 పాయింట్స్ అవుతుంది. మళ్ళీ ఈ లాస్ట్ రౌండ్ లో ఉన్న సెకండ్ సాంగ్ మళ్ళీ బాయ్స్ వైపు వెళ్తుంది. అండ్ ఆ సాంగ్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేస్తే టై అవుతుంది. మరి గర్ల్స్, యువర్ టర్న్. ఓ టెన్నిస్ బంతుల పాప ఊపా, ఓ టెన్నిస్ బంతుల పాప నీ అది అతిలి తోటల కాప నీ గుత్తుల నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే కారుగి గ్లూకోజు నువ్వెత్తి చూపే కొరకారుగి గ్లూకోజు నువ్వెంబిడన్ను లేడేనా అంబరు పెట్ట కేడే గర్ల్స్ రెడీ? 3, 2, 1 గో. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతులకింతటి ఊప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతులకింతటి ఊప, నువ్వు అత్తిలి తోటలు కాప. నువ్వు ఆపే పాప. నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకి దో పోజు, నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకి దో పోజు, నే అంబరపేట కేడి. పోయింది. సో గర్ల్స్ సారీ, లిరిక్స్ సరిగ్గా లేవు కాబట్టి 1 పాయింట్ బాయ్స్ వైపు. బాయ్స్ యు ఆర్ ఎట్ 2 పాయింట్స్. ఆల్రైట్, సో ఈ లాస్ట్ రౌండ్ లో ఉన్న లాస్ట్ పాట బాయ్స్ మీ వైపు, మీరు సరిగ్గా పాడితే టై, లేకపోతే గర్ల్స్ వైపు 1 పాయింట్. హ్యాండ్స్ అప్ అందరూ. మ్యూజిక్. మల్లె తోట పూయిస్తా ఈ పుట్ట నీ
నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. సరే ఇప్పుడు ఈ పాట ఎవరు పాడబోతున్నారు? ఈ పాట అజరగాడు సింగుతాడు, మధ్యలోకి జుత్తు వస్తే 3, 2, 1 స్టార్ట్. నీ కొప్పులో నా మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో నా చెరుకు ఒక్క నిమిషం పాడతాడు. మనం గెలుస్తాం కానీరా, ఇంకెప్పుడు నువ్వు పాటలు అయితే పాడగరా. గో 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 గో. నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఈ పూట నీ నడుము మడత పడితే నీ చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిని గింతలు పెట్టిస్తా. నా చిమ చిమలన్నీ తీర్చారో బాలయ్యో కత్తిలాంటి నీ చూపుకు సలాం సలాం. ఒక నిమిషం పెట్టేస్తే తర్వాత గ్యాప్ ఇచ్చు అది పాడు. నా చిమ్మ చిమ్మలన్నీ తీర్చారో బాబయ్యో కత్తిలాంటి నీ చూపుకు. సలాం సలాం. నా సరిగమలు చల్లార్చారో బావయ్యో. ఒక నిమిషం పెదవిలో చెరుకు తోట పండిస్తే తర్వాత ఏంటి? వాళ్ళ ఇష్టం చెరుకు వండిస్తారు పత్తి వండిస్తారు మీకెందుకు? భయ్యా మేము సాంగ్ అయితే అయిపోయింది. ఈ పూట కాదు రాంగ్ అది. ఒక్క నిమిషం ఆల్ సైలెన్స్. మేడం జెన్యున్ గా పాడారా లేదా? సాంగ్ పెట్టండి పూర్తిగా. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. రాంగ్ 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 రాంగ్. సెకండ్ లైన్ లో ఒక వర్డ్ ఆడండి. తప్పుగా పాడారు. నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట నాట్ పూట. అరే రెండోది పూట. నీ బొందరా మూట, నీ బొందరా మూట. ఈ మహిళా సమాజంలో మనం బతకలేమయ్యా. ఆడండి, మీరు చెప్పండి. లేదండి సెకండ్ లైన్ లో ఆయన తప్పుగా పాడారు. మేము ఇప్పుడు లైన్ లో వెళ్ళిపోవా? నిజంగా తప్పుగా పాడారండి. ఆయన ఈ పూట అన్నారు, అక్కడ చోట అని ఉందండి. సెకండ్ లైన్ ఈ పూటేనండి, ఒకసారి పెట్టాయా బాబు. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే. సో మొత్తానికి ఆ ఒక్క వర్డ్ ఇటువైపు సెకండ్ లైన్ తప్పు జరిగింది కాబట్టి గర్ల్స్ విన్నర్. ఇంద్రజ గారు ఫిల్ ఇన్ ద సాంగ్ ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్ లోనే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఇది.